వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సంక్రాంతి మూవీస్లో క్రేజ్ పరంగా ముందున్న చిత్రం ఇదే. 3 ఏళ్ల గ్యాప్తో మెగాస్టార్ ఆడియన్స్ ముందుకు రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చివరిగా ఆయన బోలాశంకర్ చిత్రంలో నటించారు, అది ఆడలేదు. ఆ తర్వాత ఫ్యాంటసీ సినిమా విశ్వంబర చేశారు. ఇది అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో మనశంకర వరప్రసాద్ చిత్రంతో వచ్చాడు. జస్ట్ 6 నెలల్లో ఈ మూవీ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి, వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ మూవీని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాహు గారపాటి, సుస్మిత కొనెదల నిర్మించారు. ఈ రోజు థియేటర్స్లోకి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్స్ ఆదివారం రాత్రే ప్రదర్శించారు. ఈ సినిమాలో చిరంజీవి హిట్ ఇచ్చాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం. కథలోకి వస్తే కేంద్ర మంత్రి నితిన్ని ఒక్కడు ఫోన్ చేసి బెదిరిస్తాడు. బర్త్డే రోజే నీ డెత్ డే అంటాడు. ఆ విలన్ నుంచి కాపాడమని నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్ ప్రసాద్ టీంని వేడుకుంటాడు మంత్రి. ప్రసాద్ టీం మంత్రి రక్షణ బాధ్యతలు తీసుకొని ఆయన్ని కాపాడతాడు. అయితే మంత్రి హ్యాపీగా బర్త్డే చేసుకుంటుండగా ప్రసాద్ బాధపడుతుంటాడు. ఎందుకు అలా డల్గా ఉన్నావని మంత్రి అడగగా తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇండియాలోని బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ తన భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, 2 పిల్లలు కూడా పుట్టారు. పెళ్ళైన 3 ఏళ్లకి విడిపోయినట్టు చెబుతాడు. తన మామ శశిరేఖ తండ్రి తమని విడదీశారని చెప్పి ఆవేదన చెందుతాడు. మళ్ళీ తన పిల్లల్ని కలవాలని, భార్య పిల్లలతో ఉండాలని అనిపిస్తుందని మంత్రి వద్ద బాధపడుతుంటాడు ప్రసాద్. ఆయన వద్ద వారం రోజులు లీవ్ తీసుకొని పిల్లల్ని కలిసేందుకు వారు చదువుకునే స్కూల్కి పీఈటీ టీచర్గా వెళ్తాడు. కానీ పిల్లల వద్ద మొదట బ్యాడ్ అవుతాడు. ఆ తర్వాత ఫస్ట్ కొడుకుకి దగ్గరవుతాడు. ఆ తర్వాత కూతురికి దగ్గరవుతాడు. 2 పీఈటీ టీచర్ ప్రసాద్ని బాగా లైక్ చేస్తారు, క్లోజ్ అవుతారు. అమ్మకి కూడా టైం ఇవ్వకుండా టీచర్తోనే ఉంటారు. సందేహంతో శశిరేఖ నాన్నతో కలిసి సడన్గా స్కూల్కి వస్తుంది. అక్కడ వాళ్ళకి ప్రసాద్ అడ్డంగా దొరికిపోతాడు. వాళ్ళిద్దరూ ప్రసాద్కు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్న సమయంలో శశిరేఖ తండ్రిపై కొందరు దుండగులు అటాక్ చేస్తారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన నేషనల్ సెక్యూరిటీ టీంని సెక్యూరిటీగా రావాలని కోరగా ప్రసాద్ టీంని శశిరేఖ కుటుంబానికి సెక్యూరిటీగా పంపిస్తారు. మరి తన మాజీ భార్యకి సెక్యూరిటీగా వచ్చిన ప్రసాద్ ఆమెకి ఎలా దగ్గరయ్యాడు? ఇందులోని కర్ణాటకలో పెద్ద బిజినెస్ మెన్ అయిన వెంకీ గౌడ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ఆయనకు ప్రసాద్కు మధ్య గొడవేంటి? శశిరేఖ ఫ్యామిలీపై అటాక్ చేసింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు థియేటర్లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, మన శంకర్ ప్రసాద్ సినిమా ప్రమోషన్స్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ మూవీ గురించే ముందే హింట్ ఇచ్చాడు. వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నామని చెప్పేశాడు. అలా చెప్పినట్లే చిరంజీవి కామెడీ టైమింగ్ యూజ్ చేసుకుంటూ అనిల్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కామెడీ రాయడంలో, తీయడంలో అనిల్ పట్టు కూడా తోడవడంతో మన శంకర వరప్రసాద్ గారు నవ్వులకు డోకా లేకుండా పోయింది. అలా అని ఇందులో పగలబడి నవ్వుకునే స్థాయిలో మాత్రం కామెడీ ఎపిసోడ్లు లేవు. సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజు ఎపిసోడ్ లాంటిది ఇందులో లేకపోవడం మైనస్. ఇక భగవత్ కేసరిని మినహాయిస్తే అనిల్ సినిమాలో కథ ఎప్పుడు వీకే. ఇది కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ విషయంలో ఎంత తక్కువ అంచనాలతో ఉన్నా నిరాశ తప్పదు. చిరు రేంజ్కి ఇలాంటి కథ, ఇలాంటి విలన అనిపించేలా చిన్న పరిధిలో మరీ మామూలుగా సాగిపోయే స్టోరీ లైన్. విలన్ క్యారెక్టర్ నిరాశకు గురి చేస్తుంది. తన నుంచి విడిపోయిన మాజీ భార్యను తిరిగి కలుసుకోవడానికి ఒక వ్యక్తి చేసే ప్రయత్నమే మన శంకర వరప్రసాద్ గారు సినిమా. ఏదో ఒక కథ ఉండాలి కాబట్టి మొక్కుబడిగా ఒక లైన్ అనుకున్నట్లు ఉంటుందే తప్ప ఎక్కడా స్టోరీని సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉండదు. మాజీ భార్యతో హీరో కలవడానికి కష్టపడే కథలు చాలా చూసాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు. అయితే అనిల్ ఫోకస్ అంతా చిరుకు ఈ వయసులో ది బెస్ట్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఆయన కామెడీ టైమింగ్ని ఎలా వాడుకోవాలన్న దాని మీదే నిలిచింది. చిరు సినిమాలు ఎన్నింటినో స్టడీ చేసి సన్నివేశాలు రాసుకున్నట్లు అనిపిస్తుంది. చిరు అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సాగుతాయి. ఆరంభ సన్నివేశాల నుంచి చిరు ఒక టెంపోలో కనిపిస్తాడు. ఒక టైమింగ్ సెట్ చేసుకొని అదే ఫ్లోలో చివరి వరకు కొనసాగుతాడు. ఎక్కడ బ్రేక్ అనేదే లేదు. కామెడీ ప్రధానంగా సాగే సినిమాలో అక్కడక్కడ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. తండ్రి పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు టచింగ్గా అనిపిస్తే, అలాగే అత్త కోడళ్ల మధ్య ఒక సీన్ ఆలోచించేలా ఉంటుంది. భర్తలను ఏడిపించే భార్యల మీద సెటారికల్గా నడిపిన ఒక ఎపిసోడ్ కూడా బాగా పేలింది. అయితే ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్థంలో కనిపించదు. కథ మీద ముందే ఒక ఐడియా వచ్చేయడం, కొత్తగా ఏమీ లేకపోవడం, సన్నివేశాలు రిపిటివ్గా అనిపించడం ఫ్లోని కొంచెం దెబ్బతీశాయి. వెంకటేష్ రంగ ప్రవేశంతో కొంత ఉత్సాహం వస్తుంది. చిరు వెంకీ సీన్లు ఆహా ఓహో అనుకునే రేంజ్లో లేకపోయినా సినిమా కొంచెం డల్గా నడుస్తున్న టైంలో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి.
క్లైమాక్స్ అయితే సాధారణంగా అనిపిస్తుంది. ఓవరాల్గా మనశంకర వరప్రసాద్ గారు చిరుని వింటేజ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ టైంపాస్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా చిరంజీవి నటన అదిరిపోయింది. వింటేజ్ మెగాస్టార్ని ఇందులో చూడొచ్చు. ఆయన కామెడీ సినిమాకి మరో అట్రాక్షన్. తన నెక్స్ట్ లెవెల్ చూపించాడని చెప్పొచ్చు. నయనతార గ్లామర్, యాటిట్యూడ్ సినిమాకి మరో అట్రాక్షన్. చిరు భార్య శశిరేఖగా డామినేటింగ్ పాత్రలో అదరగొట్టింది. ఇక క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు వెంకటేష్. ఆయన చిరంజీవి మధ్య ఎపిసోడ్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. మాస్ ఆడియన్స్కి బాగా ఎక్కుతుంది.